అందరికీ నమస్తే. నేను మాధురి. ఈ సంవత్సరం వర్షాల కోసం ఎదురు చూస్తున్నట్టే ఉంది. మాకు జూన్ 11థ్ వరకు అసలు వర్షం అనేదే పడలేదు. మేము మల్చింగ్ లాగా గడ్డి వేసుకున్నాం గదా! అయితే ఆ గడ్డి ఎక్కడెక్కడైతే వేసామో ఈ కలుపొచ్చింది. జనరల్‌గా లోకల్‌గా వాళ్ళేమంటారంటే దీన్ని మిరపాలం అని అంటారు. ఎక్కడైతే మల్చింగ్ వేసామో అక్కడ రూట్ సిస్టమ్ జూడండి ఎంత బాగా ఉందో. తర్వాత మట్టి గూడా చాలా సాఫ్ట్‌గా గుల్ల గుల్లగా ఉందనమాట. మల్చింగ్ వేయడం వల్ల మాత్రం చాలా యూజే ఉంది. కాకపోతే కొద్దిగా కలుపు తీయడానికి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉండిందనమాట. కలుపు రాకుండా అయితే ఉండట్లేదు. పోనీ అట్లా మల్చింగ్ జేయడం వల్ల కలుపు రావట్లేదా అంటే, కలుపు గూడా వస్తుంది. కాకపోతే గడ్డి చాలా ఎక్కువెయ్యాలనుకుంటా. అయితే ఈ ఈ ఏదైతే ఈ గడ్డి ఉందో మిరపాలం అంటున్నాం గదా! దాన్ని ఆవులు తినడం వల్ల ఆవులకు పెద్ద సమస్య అనమాట. ఆవులు బాగా జబ్బు బారిన పడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కలుపు రాకుండా చూసుకోవాలి పొలంలో. అబ్జర్వేషన్ అనేది వ్యవసాయంలో చాలా ఇంపార్టెంట్. ఈ గడ్డి తినడం వల్ల ఆవులకు బాడీ అంతా స్టిఫ్‌గా అయిపోయి ఫీవర్ గూడా వస్తది. సరిగ్గా చూసుకోలేదు అంటే నడవను గూడా నడవలేవన్నమాట. మేము ఈ చెరుకులను గూడా జహీరాబాద్ నుంచే తీసుకొచ్చాము. అల్లం సీడ్ కోసం వెళ్ళాం గదా! వాళ్ళ దగ్గరే వాళ్ళ రిలేటివ్స్ దగ్గరే చెరుకు గూడా ఉందంటే, చెరుకు గూడా తీసుకొచ్చి ఇట్లా ఒక చిన్న కాలువలాగా తీసుకున్నాం గదా! అంటే 5 లేయర్ లాగా కాకుండా సైడ్‌కి అన్ని వేస్తున్నాను అని ఒక వీడియోలో చూపించాను గదా! అన్ని రకాల మొక్కలు వేస్తున్నానని. ఆ మధ్య ప్లేస్‌లోనే చెరుకు గూడా వేసుకుంటున్నాము. చెరుకు ఎప్పుడు వేసినా సరిగ్గా రాదు. ఈ ఈసారైనా వస్తుందో డ్రిప్పులేమో చూడాలి. దీనికి ఎప్పుడు కొంచెం మట్టేస్తావా ఎప్పుడు పడతాయి ఇంకా మట్టి ఏమంటాం ఇంకా పైకి? వర్షం పడితే ఏమన్నా రాదా? ఇంత లోపలికి ఉంది కదా ఈ వస్తుంది. మనకి చెరుకుల్లో గూడా 2 రకాల చెరుకులుంటాయంట. ఒకటి షుగర్ ఫ్యాక్టరీకి యెళ్ళే చెరుకు. అంటే బెల్లం తయారు చేయడానికి, షుగర్ తయారు చేయడానికి. ఇంకొకటి తినడం కోసం చెరుకు గడలు తింటాం గదా! అటువంటి చెరుకంట. మేము తినడం కోసమని చెరుకైతే తెప్పించుకున్నాము. ఈ చెరుకైతే అదే రకానికి చెందింది. ఇట్లా మొలకలు గూడా వచ్చాయి. ఇట్లా కాలువ వెంట వేసుకుంటూ వెళ్తున్నాము. మరెట్లా వస్తాయో ఏంటో మరి చూడాలి. మాకు దోమలు చాలా ఎక్కువగా ఉంటాయి గదా! అందుకోసమనే ఈ మధ్యలో రెగ్యులర్‌గా ఆవు పిడకలతో పొగ అయితే పెట్టుకుంటున్నాము. ఆ పొగ వల్ల మనకు హాని కలగదు. ఎట్ ద సేమ్ టైమ్ మనకు దోమలు గూడా రాకుండా ఉంటాయని ఈ మధ్యలో ఎక్కువగా వాడుతున్నాము. ఆ రోజు రాత్రి ఎలక్ట్రిక్ స్టవ్ మీద రైస్ చేశాననమాట. అన్నం చేశాను. అస్సలు సరిగ్గా రాలేదు. నాకు దాని మీద వండడం గూడా సరిగ్గా రావట్లేదు. అది ఏంటో మరి నాకు తెలీదా? లేకపోతే అందులో అట్లాగే వస్తుందా తెలియట్లేదు. ఇది కొత్త మామిడికాయ పచ్చడి. ఈ సంవత్సరం పచ్చడి చాలా టేస్టీగా కుదిరింది. నేను చాలా రోజుల నుంచి గూడా ప్రతి ఒక్కటి ఆర్గానిక్ ఇంగ్రీడియెంట్సే వాడతాను. అయినప్పటికీ ఈ సంవత్సరం ఆవాలు మాత్రం మేము యూపీ నుంచి తెప్పించాము. అసలు ఇంతవరకు అటువంటి ఘాటు అనేది నేను ఇంతవరకు చూడలేదు. చాలా మంచిగా ఉండింది. నూనె, కారం, ఆవాలు, జీలకర్ర ఇలాంటివి కూడా మంచిగుండాలనమాట పచ్చడి టేస్టీగా రావడానికి. నాకు ఈ ల్యాంప్ చూసినప్పుడల్లా చాలా మంచిగా అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళు దానిపైన వేసిన ఆర్ట్ అద్భుతం. కళలకు ఎప్పుడు ప్రాధాన్యం ఇవ్వాలని నేను చెప్తూనే ఉంటా. నిజంగా చాలా మంచిగా ఉంటది ఈ ల్యాంప్ మాత్రం. నాకు ఫామ్‌లో గ్యాస్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 12 డేస్ అయిపోయింది. నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు వెళ్ళినా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నాను. అందుకోసం తొందరగా లేచి ప్రిపేర్ చేసుకుంటున్నాను. కట్టెల పొయ్యి మీద వంట అంత కష్టమైన పనైతే కాదు. కట్టెల పొయ్యి మీద వంట చేయడం ఇంకా ఈజీగా అనిపిచ్చింది. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజ్డ్‌గా చేసుకుంటాము. ఒక్కసారి స్టవ్ వెలిగిస్తే వంటంతా అయిపోవాలి అనే థాట్ ప్రాసెస్‌లో ఉంటాం కాబట్టి తొందరగా పనైపోతది.
ఎలక్ట్రిక్ స్టవ్‌నేమో పాలు, టీ అలాంటివి చేయడానికి వాడుతున్నాను. మిగిలిన వంటంతా కట్టెల పొయ్యి మీదే చేస్తున్నాననమాట. నాకు ఎలక్ట్రిక్ స్టవ్ మేనేజ్ చేయడం గూడా కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. కాకపోతే కట్టెల పొయ్యి మీద వంట చేయడం ఏంటంటే, స్టవ్ వెలిగించడం ఒక్కటే మనకు అంటే ఫస్ట్ పొయ్యిని వెలిగించడం ఒక్కటే కష్టంగా అనిపిస్తది. వన్స్ వెలిగిన తర్వాత మాత్రం చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎక్కువ గాలి ఉన్నప్పుడు గూడా కొద్దిగా కష్టం అనిపిస్తది గానీ, గాలి లేకపోతే మన పని మనం ఈజీగా జేసుకోవచ్చు. కుండలో పప్పు చేయడం అనేది నేను ఇదే మొదటిసారి. నేను యాక్చువల్‌గా వంట మొత్తం కుండలోనే వండుతాను కానీ, ఎప్పుడు గూడా పప్పయితే ఇంతవరకు చేయలేదు. కుక్కరే వాడాను పప్పుకైతే. కుండలో పప్పు చాలా రుచిగా ఉంటుంది అని అంటారు గదా! నేనెప్పుడు వినడమే గానీ చేయలేదు. మనం పప్పు కుండలో చేసినా, కుక్కర్‌లో చేసినా ఇట్లా ఫ్రాత్ తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. పప్పు ఉడికేటప్పుడు ఇట్లా వస్తుంది గదా! నురగ. ఇది మాత్రం ఖచ్చితంగా తీయాలి. కుక్కర్‌లో చేసుకునేటప్పుడు ఏంటంటే, మనం మూత పెట్టకుండా ఒక్కసారి ఇట్లా పొంగొచ్చినప్పుడు ఈ ఫ్రాత్‌నంతా తీసేసి, మళ్ళీ మూత మనం ఏం కావాలా అంటే పప్పులో ఆకుకూర గాని, తర్వాత టమాటా అవన్నీ వేసి మళ్ళీ మూత పెట్టేస్తే సరిపోతది. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఒకటి. అసిడిటీ ఎస్పెషల్లీ అసిడిటీ రాకుండా ఉంటది. ఇంకొకటి పప్పు గూడా చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతది. టేస్ట్ గూడా బావుంటది. బిటర్‌నెస్ రాకుండా ఉంటుంది అని అంటారు. నాకైతే ఇట్లాగే అలవాటు. ఇంకొకటి మనకు దాల్స్ కూడా పప్పులు గూడా ఈ మధ్య కాలంలో నానబెట్టి రావడం లేదు. అంటే కందులని నానబెట్టి ఓవర్‌నైట్ గానీ, లేదంటే అట్‌లీస్ట్ 3-4 అవర్స్ నానబెట్టి, దాన్ని మళ్ళీ కుప్పల్లాగా పోసి తర్వాత మొత్తం ఒక 2, 3 రోజులు ఎండబెట్టి అప్పుడు మిల్లుకివ్వాలనమాట. లేదంటే మనము ఇట్లా ఇస్రాయి ఉంటుంది గదా! దాంతోనైనా మనము ఇసురుకోవచ్చనమాట. అట్లా చేయకుండా ఈ మధ్య కాలంలో ఎట్లా జరుగుతుందంటే ప్రాసెస్ అంతా గూడా కందులకు నూనె పట్టిస్తారు. నూనె పట్టిచ్చి బ్యాగ్‌లలో అట్లాగే ఉంచేసి మళ్ళీ 2 రోజులుంచి మళ్ళా మిల్లుకిస్తారనమాట. మిల్లుకిచ్చిన తర్వాత లైట్‌గా పొట్టు పోతది. ఆ తర్వాత మళ్ళీ నూనె పెట్టి అట్లాగా ఉంచుతున్నారు. దానివల్ల మరి రుచి ఉంటుంది అని అంటారు గానీ, మనకు కందిపప్పు అనేది కందులు నానితేనే మనకు అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇదిగోండి పప్పు గూడా తొందరగా ఉడికిపోయింది. కట్టెల పొయ్యి మీద వంట చేయడం అయితే చాలా ఈజీనే. మనము పప్పు గానీ, అన్నం గానీ పొయ్యి మీద పెట్టి అక్కడే కూర్చొని మనం మంచిగా కూరగాయలు కట్ చేసుకోవచ్చు. ఇంకా ఇంకేదైనా వంటకు కావాల్సిన పని ఉంటుంది గదా! అదన్నీ చేసుకోవచ్చనమాట. ఇంకొకటి కూర్చొని వంట చేసుకోవడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు గూడా రావు. ఇదిగోండి మేము అప్పటికప్పుడు ఫ్రెష్‌గా గునుగు కూర తెంపుకొనొచ్చినాము. గునుగు కూరలో గూడా 2 రకాలుంటాయి. ఇట్లా రెడ్ కలర్ మచ్చ వచ్చినదొకటి, ఇంకా ఆకు పొడువుగా ఉంటది. అట్లా 2 రకాలుంటాయి. 2 రకాల గునుగు కూరను పార్వతమ్మ తీసుకొనొచ్చింది. అట్లాగే తోటకూర గూడా తీసుకొచ్చింది. నేను గునుగు ఆకుతో పప్పు జేస్తున్నాను. తర్వాత ఈ గునుగు ఆకు ప్లస్ తోటకూర 2 కలిపి కూర అయితే చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో చాలామంది వెరికోస్ వెయిన్స్‌తో బాధపడుతున్నారు గదా! అసలు నిల్చొని మనం ఎక్కువ సేపు కిచెన్‌లోనే ఉండడం వల్ల గూడా మనకు ఆ సమస్య ఎదురవుతుందని అందరికీ తెలిసిందే. మనం కూర్చొని హాయిగా పీస్‌ఫుల్‌గా వంట చేసుకుంటే మాత్రం చాలా మంచిగా అనిపించింది. వంట గూడా నాకు జస్ట్ ఎంత అంటే 2 అవర్స్‌లో అయిపోయిందండి. నేను చేసిందైతే పప్పు, అన్నము, చపాతీ, కర్రీ. ఇవన్నీ గూడా కట్టెల పొయ్యి మీద ఒకే ఒక్క పొయ్యి మీద చేశాను. ఇంకా 2 కట్టెల పొయ్యిలున్నాయంటే ఇంకా ఫాస్ట్‌గా అయిపోయేది. బట్ ఒక్కటి ఉండడం వల్ల ఇంత టైం పట్టింది. అసలు పప్పు గానీ, నేను నిజంగా అనుకున్న కుండలో పప్పు చాలా సేపు ఉడుకుతుందేమో అని అనుకున్నా కానీ, చాలా ఫాస్ట్‌గా అయిపోయింది కట్టెల పొయ్యి మీద. ఇగోండి పక్కకు మేము ఇట్లా నిప్పులు తీసాము. నాకు పార్వతమ్మ చూపిస్తుందనమాట ఎట్లా వంట చేయాలి ఏంటి అన్నది. వాళ్ళు తాలింపేసుకోవాలి అనుకుంటే, అంత లోపల ఆ పొయ్యి మీద వేరే ఏదైనా కర్రీ గానీ, ఏదైనా వంటకు పెట్టేసి, ఇక్కడ నిప్పులు పక్కకు తీసేసి, ఇట్లా నిప్పుల మీద తాలింపుకు ఇట్లా పెట్టేసుకుంటారంట. ఆ నిప్పుల మీదేమో ఆయిల్ వేడెక్కుతుంది. తాలింపు రెడీ అవుతుంది. తర్వాత ఇక్కడేమో గునుగు ఆకు కూర చేసేస్తున్నా.
నేను గ్యాస్ స్టవ్ పైన వంట చేసినప్పుడు కూడా ఇంత పీస్‌ఫుల్‌గా నేను వంట చేయలేకపోయినా, అసలు కట్టెల పొయ్యి మీద వంట చేయడం అయితే 7:30కి మొదలుపెడితే 9:30కి వంటంతా అయిపోయిందండి. చపాతీ, కర్రీ, అన్నం, పప్పు ఇవన్నీ అయిపోయాయి. ఇంతకంటే ఎక్కువ ఇంకేం తింటాం. ఒక పక్కనేమో అక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ మీద పాలు, టీ అలాంటివి చేసేసాను. కందులు వేసుకోవడం కోసం అని చెప్పి భూమిని రెడీ చేసుకుంటున్నాం. గడ్డి పోవడం కోసం ఎద్దులతో గుంటుక కొట్టుకుంటున్నాము. మామిడి చెట్లు ప్రూనింగ్ జేయడం స్టార్ట్ చేసేసాము. ఈ సంవత్సరం మాత్రం మేము ఎవ్వరికీ ఇవ్వగూడదనుకున్నాం. మేమే కట్ చేసుకుందామని అనుకున్నాం. ఇది అమెజాన్‌లో ఈ రంపం ఆర్డర్ పెట్టుకున్నాము. ఈజీగానే కట్ అయిపోతుంది. కొద్దిగా బలం బెట్టాలి, ఎఫర్ట్ బెట్టాలి. పర్వాలేదు చేసేసుకుందాం అని జెప్పి ఇట్లాగే మేమే జేస్తున్నాము. ఇదిగోండి రంపంతో కట్ జేయడం వల్ల చెట్లు గూడా మనకు స్లాంటింగ్‌గా ఉండడం వల్ల వర్షం వచ్చినప్పుడు నీళ్ళనేవి కిందికి జారిపోయి చెట్లు పాడవకుండా ఉంటాయి. మేము పసుపు వేయడం కోసమని బెడ్స్ వేసుకున్నాము. ఆ బెడ్స్ పైన సీడ్ వేయంగా గూడా కొన్ని మిగిలిపోయాయన్నమాట. మాకు విత్తనం అనేది ఈసారి ఎక్కువ క్వాంటిటీలో లేనందువల్ల అట్లా మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన బెడ్స్ మీద ధనియాలు వేద్దాము కొత్తిమీర కోసమని ధనియాలనైతే ఇట్లా క్రష్ చేస్తున్నాను. సమ్మర్‌లో అయితే ఎక్కడ ఏసినా కొత్తిమీర రాలేదు. మరి ఇప్పుడైనా వస్తుందేమో చూడాలి. ఈ సంవత్సరం నేను కొద్దిగా విత్తనాలకు ఎక్కువగానే ఖర్చు పెట్టాను. కొన్ని దేశవాళీ విత్తనాలు అని జెప్పి, తర్వాత కొన్ని నార్మల్‌గా వేరే కొన్ని వెబ్‌సైట్‌లో నుంచి ఫస్ట్ టైమ్ అనమాట నేను ఆన్‌లైన్‌లో తెప్పించడం ఈసారి సీడ్స్. నేను ఇంతకుముందు సీడ్స్ కోసం పెద్దగా ఖర్చు పెట్టలేదు. నార్మల్‌గా ఎవరైనా కొద్దిగా విత్తనం ఇస్తే దాన్నే డెవలప్ చేసుకుంటూ వేసుకునేదాన్ని. కానీ ఈ సంవత్సరం మాత్రం కొన్ని కొత్త రకాలైతే వేద్దాము అన్న ఉద్దేశంతో కొన్ని రకాలనైతే తెప్పించాను ఆన్‌లైన్‌లో. మరి ఎట్లా వస్తాయన్నది తెలీదు. నాకు చాలా మటుకు దేశవాళీ విత్తనాలైతే మొలవలేదు. కానీ ఈ సంవత్సరం అయితే కొంచెం పట్టుదలతోనే వేద్దామని అనుకుంటున్నా. ఎట్లా వస్తాయి ఏంటనన్నది. పసుపు కోసమని తీసుకున్న బెడ్స్ అనమాట ఇవి. ఇందులో మాకు విత్తనం సరిపోక ఏం వేసుకోలేదు. అందుకోసం ఇక్కడ మొత్తం డ్రిప్ పైప్ ఉంది కదా! ఆ డ్రిప్ పైప్ ఉన్నందువల్ల పైన మొత్తం కొత్తిమీర వేసేసుకుందామని అనుకుంటున్నాం. మనం ఏది వేసుకున్నా, వేసుకోకపోయినా మనకు కలుపైతే వస్తది. కాబట్టి దానిపైన ఏవైనా ఆకుకూరలు వేస్తే వస్తాయి. లేకపోతే ఇంకా వదిలేద్దామని వేస్తున్నాను. ధనియాలు మొత్తం ఆ డ్రిప్ పైప్ ఎక్కడైతే ఉందో అదంతా గూడా ధనియాలు వేసుకుంటున్నాం. సైడ్స్‌కి మొత్తం ముల్లంగి అట్లా ఏమైనా క్యారెట్ అట్లా ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాము. పైన సైడ్స్‌కి. యాక్చువల్‌గా మొత్తం నిండగా పోస్తే బావుండేది ఆకుకూరలు. కాకపోతే మేము ఫస్ట్ ప్లాన్ చేసుకోలేదు. ఇది పసుపు కోసమనే అనుకున్నాం గదా! ఉదయాన్నే వంట అయిపోవడం వల్ల ఆ రోజు కొద్దిగా పనులు గూడా చాలా ఎక్కువగానే అయ్యాయి. ఒక 10 మామిడి మొక్కలకు ఎండు కొమ్మలు తీయడం, తర్వాత ప్రూనింగ్ జేయడం, ప్రూనింగ్ చేసిన వెంటనే పేడ మొత్తం పూసి పెట్టామనమాట. ఏమైనా ఇన్ఫెక్షన్ రాకుండా మొక్కకు కూడా. లంచ్ అయిపోయిన తర్వాత ఇట్లా ఆకుకూరలు వేయడం స్టార్ట్ చేసేసాను. కంది వేయడం కోసం భూమినంతా రెడీ చేసుకున్నాము. ఒక 25 డేస్ బ్యాక్ ఏంటంటే ఒక 25 డేస్ బ్యాకే మేము ఆవు పేడనంతా గూడా ఇట్లా చల్లేసుకున్నాము. ఒక 3 ట్రాక్టర్ల ఆవు పేడనైతే చల్లించాము. యాక్చువల్‌గా పచ్చి రొట్టె ఎరువు వేయాలి అని అనుకున్నాం ఇక్కడంతా గూడా. కాకపోతే వర్షం అనేది ఈ సంవత్సరం లేనే లేదండి. యాక్చువల్‌గా మేలో మనకు ఒక్క వర్షమైనా పడుతుంది. ఆ వర్షానికి మేమేం జేసేవాళ్ళమంటే, పొలం దున్నిచ్చుకొని పచ్చిరొట్టె విత్తనాలన్నింటిని చల్లుకునేవాళ్ళము. ఒక 40 డేస్ వచ్చిన తర్వాత మళ్ళీ దున్నించేవాళ్ళము. జూన్‌లో వేసుకునేవాళ్ళమనమాట. అసలు ఈ సంవత్సరం వర్షమే లేదు. ఇదిగోండి ఇదంతా పేడ ఎరువు. ఆవు పేడ ఎరువు బాగా మక్కినది ఉంటది గదా! అవన్నీ 3 ట్రాక్టర్లయితే పోయించాము. ఆ రోజు కంది విత్తనాలు పెట్టాలనుకున్నాం గానీ అసలు పనవ్వలేదు. ఇక్కడ కలుపంతా తీసేసి మామిడి అల్లం, తర్వాత వేరొక రకం పసుపు ఉందనమాట. ఆ పసుపు పచ్చి పసుపు జేయడానికి చాలా అనువైనది అనంటే, లాస్ట్ ఇయర్ మేము సీడ్ తెచ్చుకొని పెట్టుకుంటే, ఈ ఇయర్ కొంచెం వచ్చింది. మళ్ళీ దాన్నే సీడ్ తీసుకొని మళ్ళీ వేసుకుంటున్నాం ఇక్కడ గూడా. అంటే మామిడి తోటలోనే కాకుండా ఎండకు గూడా ఎట్లా వస్తది పసుపు అని ఇక్కడ ఎక్స్‌పెరిమెంట్ కింద వేస్తున్నాము. ఈ పసుపు, మామిడి అల్లం 2 కూడా ఈ బెడ్స్ మీదే వేస్తున్నాం.
నేను జహీరాబాద్ వెళ్ళినప్పుడు, సంగారెడ్డి వెళ్ళినప్పుడు ఈ తెల్ల నేరేడు గూడా తీసుకొచ్చినా గదండీ! ఈ తెల్ల నేరేడు మొక్కలు గూడా ఇక్కడ నాటుకుంటున్నాము. ఇంకా ఈ వరుసెమ్మడే 5 లేయర్ లాగా మధ్యలో కాకుండా, మన పొలానికి బార్డర్‌గా మొత్తము రకరకాల మొక్కలైతే పెట్టుకోవాలి అని అనుకున్నాను కదా! ఆ మొక్కలన్నిటిని గూడా వేసుకుంటున్నాం ఇప్పుడు. ఒక పక్క అయితే అసలా మోడం అంటాం మేమైతే. మబ్బు వస్తూనే ఉంది. కానీ వర్షం మాత్రం రావట్లేదు. అసలందరూ ఎప్పుడు వర్షం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం ఎల్‌నినో ఎఫెక్ట్ ఎక్కువుంటుంది అని అంటున్నారు. మరసలు వర్షాలు పడతాయా లేదా తెలీట్లేదు. తెల్ల నేరేడు మొక్కలైతే పెట్టేసుకున్నాము. వర్షం పడితే బావుంటుందని దేవుడిని మొక్కుకుంటున్నాము. వర్షం పడితే కంది గూడా వేసేసుకోవచ్చు గదా అని. సాయంకాలం ఇంటికి వెళ్తూ ఉంటే, ఆ పక్క ప్లేస్‌లో మొత్తం అట్లా నెమళ్ళు తిరుగుతూ ఉన్నాయండి. ఈ నెమళ్ళు గాక ఇంకా ఒక 2 నెమళ్ళు గూడా వెనకాల ఉన్నాయి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.